హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు విషయం, ఇప్పుడు సీజన్ ఏంటిదండి, మామిడికాయ పచ్చడి పెట్టుకోవడం. అంతే కదండి. చూద్దామండి ఎలా పెట్టుకోవాలో. మామిడికాయలు తీసుకొచ్చుకొని నీళ్ళలో నానబెట్టాలండి కొద్దిసేపు. వాటికి మరకలు, సోనా అవన్నీ ఉంటాయి కదండి. నానబెట్టి తీసి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని మంచిగా పొడి క్లాత్ పెట్టి మెత్తగా తూడ్చుకోవాలి. మంచిగా ఏమన్నా మరకలు ఇట్లా లేకుండా, పదును లేకుండా తుడుచుకొని కోసి ముక్కలు పక్కకు పెట్టుకోవాలి. కొంతమంది ఏమో పిక్కతో కట్ చేసుకుంటారండి. కాకపోతే నేను ముక్కలు కోసిన తర్వాత నేను తీసుకుంది ఎంత అంటే 15 కాయలండి. 15 కాయలకు 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 1 టేబుల్ స్పూన్నర జీలకర్ర వేసి వేంపుకున్నా అండి. 2 టేబుల్ స్పూన్ల ఆవాలు తీసుకుని ఆవాలనేమో వేయించలేదండి, పచ్చి ఆవ పొడి కొట్టిన. జీలకర్ర మెంతులేమో వేయించి పొడి కొట్టుకున్నా. ఈ కోసిన ముక్కలు ఉంటాయి కదండి, ఫస్ట్ దానికి కొద్దిగా లైట్గా ఉప్పు, పసుపు, కొంచెం మనం అందులో పోసుకునే ఉప్పే అండి కొలత ప్రకారం. అందులో కొంచెం ఒక 2 టీ స్పూన్లంత ఉప్పు వేసి ఆవపిండి వేసి కలపాలి మంచిగా. జీలకర్ర మెంతుల పిండి కూడా కొద్దిగా కలపాలండి. కలిపి పక్కకు పెట్టుకుంటే అందులో వాటర్ ఇట్లా మంచిగా షింక్ అవుతాయండి. ముక్క అంతా మంచి గట్టిగా అయ్యి షింక్ అవుతుంది. బాగుంటుంది అట్లా కలిపి పెట్టుకుంటే పచ్చడి. నేనైతే అట్లా పెడతా అండి ఎప్పుడైనా కానీ. అవి ఫస్ట్ వాటికి పట్టిస్తాను. పసుపు, ఉప్పు, ఆవపిండి, కొంచెం జీలకర్ర మెంతుల పిండి, ఈ మూడింటిని 4 కలిపి మంచిగా పక్కకు పెట్టుకుంటా. ఈ లోపల మళ్ళీ వేరే పని చేసుకోవచ్చండి. చూడండి, బాగుంటుంది అట్లా కలిపి పెట్టుకుంటే. ముక్క కూడా తొందర మెత్తబడదండి ఆవపిండి కలిపితే. తర్వాత నేను ఈ 15 కాయలకు 1/2 కేజీ ఎల్లిపాయలు పోసిన అండి. ఎల్లిపాయల పొడి తీసుకున్నా. నూనె చల్లారాలి కదండి, ఫస్ట్ పోపు చేసుకున్నా. మీకు చెప్పడం మర్చిపోయినా అండి, నేను అంతకు ముందుకే ఈ 15 కాయలకు 1/2 కేజీ ఆయిల్ పోసిన అండి. కొంచెం ఆయిల్ ఏమో వేరే వేడి చేసి పక్కకు పెట్టిన, కొంచెం ఆయిల్ ఏమో పోపు చేసుకున్నాను అన్నట్టు. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసి పోపు చేసినాం అనుకోండి, ఎల్లిపాయలు అయితే బస్స పొంగు వస్తుందండి. అది చూడండి ఎట్లా పొంగుతుందో. ఈ నూనె ఏ నూనె అంటే పల్లి, కొబ్బరి, నువ్వులు, ఈ 3 కలిపి మా ఊర్లో పట్టించిన అండి. ఇది పట్టించిన ఆయిల్, కొనుక్కొచ్చిన ఆయిల్ కాదు. అందువల్ల అంతగానం పొంగుతుంది కదా. ఆ నురుగు పోయినాక ఉంచి పోపు దింపేసుకోవాలండి. నూనె మొత్తం చల్లారిన తర్వాత కలుపుకోవాలండి. చల్లారాలి బాగా. అందుకే ముందు ఆయిల్ కాగబెట్టి మసాలా పెట్టి పక్కకు పెట్టిన అన్నట్టు, పచ్చి ఆయిల్ కాకుండా. అందులో కొద్దిగా పోపులో జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. అయితే నేను కారం 1/2 కేజీ పోసుకున్నా అండి. 1/2 కేజీ 15 కాయలకు 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఉప్పు. జోకిన అంతే వస్తుందండి. కేజీకి 100 కారం, 200 ఉప్పు పోస్తారు కదండి. కాకపోతే అది కొలుసుకుంటే మళ్ళీ సేమ్ ఇంతే వస్తుంది అన్నట్టు. ఎంత కారం అయితే పోసినామో అంతే ఉప్పు పోయాలి, మెత్తడిది దంచుకుంది. నేను ఈ రాళ్ళుప్పు ఎండబెట్టి దంచి మిక్సీ పట్టినండి. అయితే కొంచెం తక్కువ ఎందుకు పోస్తున్నా అంటే మళ్ళీ మనం తిరిగి కలుపుతాం కదండి ఆ రోజు కోసం. దీంట్లోనే ఎల్లిపాయ, కారం, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి ఈ కారంలో కలుపుతా అండి. ఫస్ట్ కారంలో కలిపి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని మంచి కలిసింది కాండి. కలిసినాక ముక్కలకు పట్టియాలండి. ముక్కలకు పట్టించిన తర్వాత ఈ పోపు చేసిన ఆయిల్ అయితే ఉంది, మళ్ళీ మనం కాగబెట్టి పక్కకు పెట్టుకున్నాం కదండి ఆయిల్ అయితేంది పోసి మంచి కలగలుపుకోవాలండి. అంతా మిక్సింగ్ అయ్యేటట్టు కలుపుకుంటే చూడండి, ఇప్పుడు ఆయిల్ పోయక ముందుకి అట్లుందంటే ఫస్ట్ ఆవపిండి కలిపినందుకు ఆయిల్ పోసినట్టు కనిపించింది కదా. ఇప్పుడు చూడండి ఆయిల్ పోసిన తర్వాత ఇది పోపు అండి. మళ్ళీ వేరే ఉట్టి ఆయిల్ కూడా వేడి చేసి పక్కకు పెట్టుకున్న ఆయిల్ కూడా పోసిన అన్నట్టు. ఇది నేను 15 కాయలకు 1/2 కిలో ఉప్పు,
కోల్చి అరకిల కారం అంటే పావు కేజీ గ్లాసులతోటి ఒక గ్లాస్ తీసుకున్న ఆ గ్లాస్ తోటి 2 ఉప్పు పోసిన 2 కారం పోసిన 2 టేబుల్ స్పూన్ల ఆవాలు 2 టేబుల్ స్పూన్ల మెంతులు 1 టేబుల్ స్పూన్నర జీలకర్ర ఇవి వేసి గ్రైండ్ పట్టుకొని పెట్టుకున్నా అండి. మీరు కూడా ఈ పక్కా కొలతలతో కాయలు మాత్రం 15 కాయలే అండోయ్, గుర్తుపెట్టుకోండి. పచ్చడి మాత్రం సూపర్ ఉంటుందండి, తిరుగుండదు ఇక పచ్చడికి, ఖరాబ్ కాదు. ఆ కొంచెం కారం ఉంటుంది కదండి, మళ్ళీ తిరిగి కలిపేటప్పుడు మాత్రం ఉప్పు కలపండి, కారం కాదు సారీ ఉప్పు కలపండి. పచ్చడి మాత్రం బాగుంటుందండి. బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఒక ముద్ద పెడతా తినండి. ఆ బొచ్చలో అన్నం వేసుకొని తింటే అండి పచ్చడి కలిపిన దాంట్లో మస్తు ఉంటుందండి. ఆబట్టండి తినండి. బాయ్.